హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి 3 మంత్స్ రౌండ్ అప్ చేస్తున్నాం. మనం ఈ క్లాస్లో మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి మనం ఈ క్లాస్లో చూస్తాం. ఓకే, ఈ 3 మంత్స్ సంబంధించి ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ చూస్తున్నాం. మనకి ఏప్రిల్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనం ఎక్కువ అంశాలు అవుతున్నాయని చెప్పేసి ఓన్లీ 3 మంత్స్ మాత్రం తీసుకుంటున్నాం. తర్వాత మనము May 15 ఆ టైం కల్లా ఈ ఏప్రిల్ అండ్ మే వరకు చూద్దాం. అవి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పర్పస్లో కూడా యూజ్ అయితే, దాని తర్వాత మనకి గ్రూప్ 2 అదేవిధంగా ఏపీపీఎస్సీ మెయిన్స్ కావచ్చు, అన్నిటి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి చూస్తాం. ఫస్ట్ అంశం వచ్చి మనకి మన ఇండియా యునెస్కోకి అధ్యక్షత అండ్ ఆతిథ్యం అనేది వహిస్తుంది. యునెస్కోకి ఇండియా, మనకి ఇండియాకి సంబంధించి ఇతర దేశాలకు సంబంధించి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పర్యటనలు కావచ్చు, ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి పర్యటన కావచ్చు, ఇలాంటి అంశాలు మనము ఈ వీడియోలో ఈ క్లాస్లో మనకి వస్తాయి. రైట్, భారతదేశం తొలిసారిగా మనకి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ, ఓకే, వరల్డ్ హెరిటేజ్ కమిటీ, ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత అండ్ ఆతిథ్యం అంటే హోస్ట్ ఉన్నది, అదేవిధంగా అధ్యక్షత చైర్ కూడా మనకి ఉన్నది. ఏమంటామంటే దీన్నే చైర్ అండ్ హోస్ట్ యునెస్కో హెరిటేజ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకి ఎప్పటి నుంచి అంటే ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి 21 to 31 జూలై 2024, 21 to 31 జూలై మంత్లో మనకి ఈ ఇయర్ 2024 కాబట్టి 100% మనకి గ్రూప్ 2కి ఎగ్జామ్ ముందే అయినప్పటికీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత అయినప్పటికీ అది ముందే ఉంది కాబట్టి ఈ అంశం మనకు వార్తలో ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అంశం. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. మనకి ఇది రీసెంట్గా ఈ WHO అనేది వరల్డ్ హెరిటేజ్ సెంటర్పై ఒక లిస్టుపై తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీని మీద. ఓకే, యునెస్కో మీద. ఫస్ట్ది. రెండోది మనకి ఇండియా మాల్దీవుల వివాదం అని మనకు తెలుసు. ఓకే, ఆ వివాదం మీద మరి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, దాని మీద ఏంటంటే మాల్దీవులకు మన ఇండియాకి సంబంధించి కొన్ని అంశాలు అయితే రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి. సో ఆ వివాదం అంశం వార్తల్లో ఉంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకి నూతన అధ్యక్షుడు వచ్చిండు మాల్దీవులకు, మనకు కాదు మాల్దీవులకి. సో ఆయన పేరు మనకి మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి ఉంటాడు. ఆ మహమ్మద్ ముయిజ్ రావడం వల్ల మనకి ఎవరు వచ్చినా కూడా ఇంతకుముందు అధ్యక్షుడు వస్తే ఫస్ట్ మనకి ఇండియాకి విజిట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇతను మాత్రం చైనా కానీ టర్కీ అని చెప్పేసి ఇతర దేశాలకు విజిట్కి వెళ్ళడం జరిగింది. అట్లా మనకి రీసెంట్గా మన మోడీ లక్షద్వీప్కి వెళ్ళి ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేసేసరికి మనం లక్షద్వీప్ వైపు మొగ్గడం. ఓకే, అక్కడ మన ఈ టూరిజంని కొంచెం ఎంకరేజ్ చేయడం, ఈ అంశాల్లో మనకి కొంచెం హైలైట్ చేసుకోవడం, అట్లా మాల్దీవులను కొంచెం చేయడం వల్ల అక్కడ ఉన్న మంత్రులు కూడా ట్వీట్ చేయడం వల్ల వాళ్ళని పదవి నుంచి కూడా తొలగించడం, ఇలాంటి అంశాలు అయితే వార్తల్లో ఉన్నాయి మనకి. అయితే మనకి ఈ భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవడం అనే ఒక అంశం వార్తల్లో ఉంది. అంటే భారత సైన్యం అక్కడ ఉంటుంది కదా, దాన్ని ఉపసంహరించుకోవడం మనం తీసుకోవడం ఇప్పటి వరకు అంటే 15 మార్చ్ గడువు అని చెప్పేసి, తర్వాత మే గడువుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఉమ్మడి హైడ్రోగ్రఫీ ఒప్పందం అని చెప్పేసి రద్దు, 2019 ఒప్పందం ఇది రద్దు అని చెప్పేసి అనౌన్స్ చేయడం. అదేవిధంగా మాల్దీవుల అధ్యక్షుడు మన తొలి పర్యటన చెప్పినాం ఆల్రెడీ ఇండియాకు, కాకపోతే ఇతర దేశాలకైనా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మనకి అంశాలు అనేవి మనకి వార్తల్లో ఉన్నాయి మాల్దీవులు ఇండియాకి సంబంధించి. అయితే మాల్దీవులకు భారత ప్రాధాన్యం మరి ఎట్లా ఉందంటే పక్క దేశం మనకి. ఓకే, ఎక్కడ ఉంటుందంటే ఈ కంట్రీ అయితే ఇండియా కంట్రీ అయితే మనకి శ్రీలంక ఉంటుంది కదా, ఇక్కడ మనకి మాల్దీవులు అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం దగ్గర కంట్రీ కాబట్టి మనకు కొంచెం రిలేషన్షిప్ అనేసి ఉంటుంది. ఓకే, మాల్దీవులకి పర్యాటకులు అత్యధికంగా మన ఇండియా నుండి ఎక్కువ మనకి పర్యాటకులు అనేది వెళ్తారు. అదేవిధంగా మనం కోవిడ్-19 టైంలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఆపరేషన్ సంజీవన్ అని చెప్పేసి, ఎట్లా మాల్దీవులకి భారతదేశం ఒక మద్దతు అనేది ఉండే ఆపరేషన్ సంజీవన్ అని చెప్పేసి, అట్లా గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి, ఇట్లా చాలా అంశాలు మనకి వాళ్ళకి రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి అంశాలు ఏవైనా రావచ్చు ఎగ్జామ్లో. ఓకే, రైట్. అయితే ఇంకొకటి ఏంటంటే మనము మోడీ గారు చలో లక్షద్వీప్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫోటో పెట్టేసి ట్వీట్ చేయడం, దానివల్ల మనము లక్షద్వీప్ వైపు ఆలోచించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చలో లక్షద్వీప్ అనేది కూడా కొంతవరకు మనల్ని అక్కడ టూరిజం అనేది కొంచెం సెన్సిటివ్. ఆ సెన్సిటివ్ వల్ల మనం అందరం అక్కడికి వెళ్తే ఒకవేళ టూరిజం
ప్లేస్ మార్చుకుంటే అక్కడ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటీవల మనకి నిపుణులు అయితే చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే బైకాట్ మాల్దీవులు కావచ్చు, చెలో లక్షద్వీపులు కావచ్చు, అంటే లక్షద్వీపులను ఎంకరేజ్ చేయడం, బైకాట్ మాల్దీవులను బైకాట్ మాల్దీవులను ఈ 2 అంశాలు కూడా మనకు మంచివి కావు అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. రైట్. ఇంకొక అంశం చూస్తే మనకి మనది పాకిస్తాన్ సంబంధించి అణుకేంద్రాల జాబితా వార్షిక మార్పిడి అని చెప్పేసి ఉంది. అణుకేంద్రాల జాబితా వార్షిక మార్పిడి ఇది ఎవ్రీ ఇయర్ మనకి జరుగుతుంది. మనకి పాకిస్తాన్కి, ఇండియా అండ్ పాక్. అయితే ఇది మనకి పరస్పరం మార్చుకోవడం అనేది 1 జనవరి 2024 మార్చుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, 1 జనవరి 2024. మరి ఈ అణుకేంద్రాల జాబితా ఏంటిది అని చూస్తే మనము 1988లో మనకి ఒప్పందం అనేది చేసుకుంటాం అణుకేంద్రాలపై దాడి చేయకూడదు అని చెప్పేసి. అంటే ఇండియా మీద పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ మీద ఇండియా కావచ్చు, ఈ అణుకేంద్రాల మీద దాడి చేయొద్దు. వాటి ఇన్ఫర్మేషన్ మనము ఎప్పటికీ షేర్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఓకే, ఇక్కడి ఇన్ఫర్మేషన్ అక్కడికి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి షేర్ చేసుకుంటాం. అందులో భాగంగానే 1 జనవరి 2024 మనము అక్కడ మార్చుకోవడం అయితే జరిగింది. ఇది మనకి ఎప్పుడు వేసుకున్నాం అంటే 1988లో మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్, అదేవిధంగా బెనర్జీ భుట్టో అక్కడ పాక్. ఓకే, రాజీవ్ గాంధీ పీఎంగా ఉన్నప్పుడు, బెనర్జీ భుట్టో అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం అయితే మనం చేసుకున్నాం 27 జనవరి 1991లో. 27 జనవరి 1991లో. ఓకే, అప్పటి నుంచి మనకి 1992 నుంచి మనకి అమల్లోకి వస్తుంది. ఇది 1992 నుంచి అమల్లోకి వస్తుంది. అట్లా మనకు ఈ ఖైదీల సమాచారం పంచుకోవడం కూడా ఉంది. అదేవిధంగా ఏడాదికి 2 సార్లు. ఓకే, ఇట్లా మనకి పాకిస్తాన్కి మనకైతే ఈ విధంగా అణుకేంద్రాల జాబితా వార్షిక మార్పు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అంశం. నెక్స్ట్ చూస్తే మనకి UN స్టాటిస్టికల్ కమిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్ హైలైటెడ్ అంశాలు. రైట్. UN స్టాటిస్టికల్ కమిషన్, స్టాటిస్టికల్ కమిషన్. రైట్. UN స్టాటిస్టికల్ కమిషన్ సభ్యునిగా భారతదేశం 4 years పదవి కాలానికి మనకి ఎన్నిక కావడం జరిగింది 1 జనవరి 2024 నుంచి. 1 జనవరి 2024 నుంచి మనకి ఎన్ని సంవత్సరాలు? 4 years, 4 సంవత్సరాల కాలానికి మన ఇండియా అయితే ఎన్నిక కావడం జరిగింది. ఏది? UN స్టాటిస్టికల్ కమిషన్ సభ్యునిగా. రైట్. మరి UN స్టాటిస్టికల్ కమిషన్ మనకి ఇందులో చూస్తే 24 సభ్యులు ఉంటారు, అంటే సభ్య దేశాలు. అదేవిధంగా వీటికి UN ఆర్థిక మరియు సామాజిక మండలి ఎన్నుకుంటుంది. వీటిని ఎవరు ఎన్నుకుంటారు అంటే UN ఆర్థిక మరియు సామాజిక మండలి. ఓకే, ఇది మనకి యుఎన్కి సంబంధించిన అనుబంధ సంస్థ కదా. ఇండియా 2024లో సభ్యునిగా ఉంది. ఇండియా 2004లో సభ్యునిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా సభ్యునిగా ఎన్నికైంది. అంటే ఇది రెండోసారి. ఇది ఫస్ట్ టైము, ఇది రెండోసారి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది UN స్టాటిస్టికల్ కమిషన్ 24 మంది సభ్యులు ఉంటారు. ఇప్పుడు మనకు 2024లో మన ఇండియా ఎన్నికైన సభ్యునిగా. 2004లో కూడా ఉండే ఫస్ట్ టైం, అది సెకండ్ టైం. మనం అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే UAEలో మొదటి హిందూ దేవాలయం. ఓకే, UAEలో మనకి ఇది ఆల్రెడీ తెలుసు, వార్తల్లో ఉంది. మొదటి హిందూ దేవాలయం అబుదాబిలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 14 ఫిబ్రవరి 2024 మనకి మోడీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక అంశం. రైట్. నెక్స్ట్ ఇంకో అంశం వార్తల్లో మనకి ఫ్రీ మూమెంట్ రెజ్మీ రద్దు అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాని రద్దుకు కూడా నిరసనగా కూడా 2 రాష్ట్రాలు మనకి తీర్మానం చేసిన అసెంబ్లీ తీర్మానాలు. ఇది జనవరి అంశం అయితే ఇదేమో మార్చి అంశం. అట్లా మనకి వార్తల్లో ఉంది. ఫ్రీ మూమెంట్ రెజ్మీ, ఫ్రీ మూమెంట్ రెజ్మీ రద్దు. ఓకే, ఫ్రీ మూమెంట్ రెజ్మీ అంటే ఏంది, మరి రద్దు ఏంది చేస్తున్నారో మనం డిస్కస్ చేయాలి. రైట్. ఇది మనకి ఈ ఒప్పందం ఎప్పుడు అంటే ఈ ఫ్రీ మూమెంట్ రెజ్మీ అనేది ఇండియా అండ్ మయన్మార్ దేశాల మధ్య జరుగుతుంది. ఇది 2018లో మనం ఒప్పందం చేసుకుంటాం. 2018లో ఇక్కడ ఉంటుంది కదా మనకి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నాగాలాండ్ ఉంటుంది, ఇక్కడ మణిపూర్ ఉంటుంది, ఇక్కడ మిజోరాం ఉంటుంది. దీని బార్డర్లో మనకి మయన్మార్ వస్తుంది. రైట్. ఇట్లా మనము ఏవైతే ఈ బార్డర్ స్టేట్స్ ఉన్నాయో ఈ మయన్మార్ నుంచి ఇటు రావడం కోసం ఒక 16 కిలోమీటర్లు, ఎలాంటి వీసా లేకుండా ఒక 16 కిలోమీటర్లు రావడానికి కోసం మనం ఒప్పందం చేసుకుంటాం. ఓకే,
మయన్మార్ వాళ్ళు ఇటు మన ఇండియాకి, ఇండియా వాళ్ళు మయన్మార్కి ఎలాంటి వీసా లేకుండా మనం ప్రవేశించవచ్చు. అంటే గిరిజనులు వీసా లేకుండా ఇతర దేశాల్లోకి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అనుమతి అయితే ఉంది. ఇది మనకు ఒప్పందం. అందులో భాగంగానే ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మోడీ వచ్చిన తర్వాత, మనకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈ ఎఫ్ఎంఆర్ని, ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఎందుకోసం అంటే మనకి భారత్కి మరి మయన్మార్కి మధ్య సరిహద్దును బ్రిటిష్ వారు 1826లో మనకి ఎట్లా అంటే ఈ నివసించే ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే చేసారట. అప్పుడు ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండానే ఈ ఇంప్లిమెంట్ ఇదైతే చేసిరు, ఒప్పందం చేసిరు. అట్లా చేసిన తర్వాత 1826లో అప్పుడు మనకి సరిహద్దు కానీ ఒకే జాతి కానీ ఒకే సంస్కృతి కానీ చెందిన ప్రజలు వారి అనుమతి లేకుండా 2 దేశాలుగా విభజించారు. కాబట్టి దానికి సంబంధించి ఈ వ్యక్తుల మధ్య పరిచయాలు సులభతరం చేసేందుకే ఇటు వాళ్ళు ఇల్లు ఎలాంటి వీసా లేకుండా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నామంటే మనకి అక్రమ వలసలు ఎక్కువైనాయి అని చెప్పేసి ఈ కుకీ చిన్న ప్రజలు కావచ్చు, ఇక్కడ ఈ కంట్రీ మన ఈ స్టేట్స్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఇలాంటి అంశాలు ఎక్కువ ఇదవుతుందని చెప్పేసి ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ని రద్దు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది మనకి. ఓకే, అయితే దానికి తోడు మనకి ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 4 రాష్ట్రాల సరిహద్దు మనకి 1643 కిలోమీటర్లు ఉంటుంది సరిహద్దు అనేది, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అయితే ఈ అస్సాం రైఫిల్స్ ద్వారా మనకి రక్షణ అయితే చేసుకుంటాం దీన్ని. ఓకే, అస్సాం రైఫిల్స్ ద్వారా ఈ 1643 కిలోమీటర్లను మనము రక్షణ అయితే చేసుకుంటాం. అయితే దీనికి సంబంధించి మనము మార్చ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2 రాష్ట్రాలు మనకి తీర్మానం చేసినాయి. ఎందుకు? దీని రద్దుకు నిరసనగా. ఏది? మిజోరాం అసెంబ్లీ, నాగాలాండ్ అసెంబ్లీ. ఇక్కడ మిజోరాం అసెంబ్లీ, నాగాలాండ్ ఈ అసెంబ్లీలు మనకు తీర్మానం చేసినాయి. ఎందుకు? దీని రద్దుకు వ్యతిరేకంగా తీర్మానం చేసినాయి. స్టేట్స్ అంటే చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో అసెంబ్లీలో కాబట్టి వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళ స్టేట్కి సంబంధించి. ఓకే, ఇది మనకు ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ రద్దు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది ఒక అంశం, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ అంశం. రైట్, నెక్స్ట్ ఇంకొకటి చాబహార్ పోర్ట్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. చూద్దాం ఇదేందో. చాబహార్ పోర్టు. రైట్, ఇది మనకి చాబహార్ పోర్ట్ అభివృద్ధి ఒప్పందంపై ఇండియా అండ్ ఇరాన్ అయితే సంతకం చేసుకున్నాయి కాబట్టి మనకు వార్తల్లో ఉంది. మరి ఇది ఏంటి అంటే చాబహార్ పోర్ట్ అనేది పాకిస్తాన్ని దాటవేస్తూ భారతదేశానికి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదా మధ్య ఆసియా కావచ్చు నేరుగా సముద్ర ప్రవేశాన్ని అందిస్తుంది. అంటే సముద్ర మార్గాన్ని అయితే అందిస్తుంది. ఏది? చాబహార్ పోర్టు. ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకి జనరల్గా ఇది ఇండియా అయితే ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి కదా, అయితే ఇక్కడ మనకి చాబహార్ పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. మనం ముంబై పోర్ట్ ఇక్కడ ఉంటుంది. అట్లా ఇది ఆఫ్ఘనిస్తాన్లో భాగంగా పాక్ గాద్వర్ పోర్ట్ అని ఉంటుంది. గాద్వర్. ఓకే, ఇక్కడ చాబహార్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. అయితే ఆఫ్ఘనిస్తాన్కి వస్తువులను రవాణా చేయడంలో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి, అదేవిధంగా పాకిస్తాన్ అవసరం అయితే మనకి లేకుండా ఈ చాబహార్ పోర్ట్ ద్వారా చేసుకోవచ్చు. అదొకటి. రెండో చూస్తే ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి గేట్వే లాగా పనిచేస్తుంది. ఇది ఐఎన్ఎస్టీసీకి మనకి గేట్వే లాగా పనిచేస్తుంది. ఐఎన్ఎస్టీసీకి ఇది ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి. ఇది మనకి రష్యా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇండియాకి ఇది మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది దీనికి సంబంధించి. ఓకే, ఇది అందుకు మనకు వార్తల్లో ఉంది చాబహార్ ట్రాన్స్పోర్ట్. అయితే అరేబియా సముద్రంలో మనకి చైనాను ఎదుర్కోవడానికి చాబహార్ ఈ పోర్టు ఉంది కదా, చాబహార్ పోర్టు భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి మనకైతే ఇది ఒక అంశం. జియో పాలిటిక్స్లో భాగంగా మనకి వార్తల్లో ఉంది. చైనా పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్టుకి సహకారం. ఇది మనకి దీనికి సంబంధించి చాబహార్ పోర్ట్ వార్తల్లో ఉంది. ఇండియా ఇంకొకటి మన కోఫీ అని చెప్పేసి కమిటీ ఆన్ ఫిషరీస్ మేనేజ్మెంట్, కోఫీ
ఈ కోఫీకి వైస్ చైర్గా ఇండియా ఎన్నికైంది. కోఫీకి వైస్ చైర్గా, యునెస్కోకి మనం చైర్ అన్నాం కదా, ఇది వైస్ చైర్గా. ఓకే, కోఫీకి వైస్ చైర్గా ఎన్నికైంది మనకి. ఇది ఏంటిదంటే కోఫీ అనేది FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దానికి సంబంధించి కమిటీ ఆన్ ఫిషరీస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఫిషరీస్ మేనేజ్మెంట్. ఈ కమిటీ ఆన్ ఫిషరీస్ మేనేజ్మెంట్కి ఫస్ట్ వైస్ చైర్గా ఎన్నికైంది ఇండియా. సో అందుకు వార్తల్లో ఉంది. FAO యొక్క విభాగం ఇది ఒకటి. ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ ఇల్లీగల్ కావచ్చు, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వ్యతిరేకంగా పనిచేస్తుంది కోఫీ. అంటే ఈ సముద్రంలో భాగంగా ఈ ఫిషింగ్, ఇల్లీగల్ ఫిషింగ్ కావచ్చు, ఇల్లీగల్ అన్రిపోర్టెడ్, అదేవిధంగా అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ ఏదైతే ఉందో అక్రమంగా చేసుకునేటి, దాన్ని నివారించడం కోసం ఇది పనిచేస్తుంది ఈ కోఫీ అనేది, కమిటీ ఆన్ ఫిషరీ మేనేజ్మెంట్. దీనికి వైస్ చైర్మన్గా ఇండియా అయితే ఎన్నికైంది. అదొకటి చూసుకోవాలి. రైట్. అయితే మనకి ఇటీవల మోడీ గారు UAE సందర్శించడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు చాలా ఒప్పందాలు ఉంటాయి. అందులో భాగంగా మనం చూస్తే PM మోడీ UAE విజిట్, అందులో భాగంగా మనకి UPI ఒప్పందం చేసుకుంటారు. UPI అదేవిధంగా UAEకి సంబంధించి అన్నీ అని చెప్పేసి అన్నీ. ఓకే, ఇది దుబాయ్కి సంబంధించిన పేమెంట్ సంస్థ సిస్టమ్ ఒప్పందం చేసుకున్నారు. రూపే అండ్ J1 UAEకి సంబంధించి, ఇదేమో దుబాయ్కి సంబంధించి. ఇంకొకటి రూపే అండ్ J1, రూపే అండ్ J1 ఇది UAE. ఇవి పేమెంట్ సిస్టమ్ సంబంధించి ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐమేక్ అని చెప్పేసి, అది భారతదేశాన్ని పశ్చిమాసియా, యూరప్ దేశాలతో సీ అండ్ రోడ్ కనెక్టివిటీ కోసం ఐమేక్ అని చెప్పేసి ఇంకొక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఐమేక్ చాలా ఉంటాయి, కాకపోతే మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 62వ సెషన్, 62వ సెషన్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. ఈ ఆర్థిక సామాజిక మండలి ఉంటాయి కదా, యూనియన్ ఈ అనుబంధ సంస్థ, అది 62nd సెషన్ అట. ఏది అంటే కమిషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. కమిషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. ఇది మనకి ఇండియాకి అధ్యక్షత ఎవరంటే రుచిరా కంబోజ్, తెలుసు మనకి యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి. అట్లా మనకి అధ్యక్షులు ఉన్నారు. ఇంకొకటి చూస్తే మనకి ఈ జెనీవా ఏదైతే ఉంటుందో యుఎన్ఓ కార్యాలయం, దానికి సంబంధించి ఎవరు ఉంటారంటే భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్జీ అని చెప్పేసి, అరిందమ్ బాగ్జీ ఎవరు, ఈ జెనీవా యొక్క యుఎన్ఓ కార్యాలయానికి ఈ భారత శాశ్వత ప్రతినిధిగా. రుచిరా కంబోజ్ ఏమో యుఎన్ఓలో మొత్తానికి మన భారత నుంచి ప్రతినిధిగా. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కమిషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ 22వది జరిగింది మనకి, ఇండియా అధ్యక్షత అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, రుచిరా కంబోజ్. రైట్, ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే IBSA ఫండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇట్లాంటి అంశాలు అడుగుతాడు మనకి. భారతదేశం IBSA ఫండ్కు మనకి $1 మిలియన్ అందించిందట. $1 మిలియన్ అందించింది IBSAకి. ఈ IBSA అంటే ఏంది మరి, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా 2003లో ఏర్పడుతుంది. ఇది బ్రెజిలియా డిక్లరేషన్లో భాగంగా బ్రెజిల్లో, ఏది ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇవి 3 మనకి IBSA అని చెప్పేసి పిలుస్తాం, అలయన్స్. ఇది మనకి 2003లో ఏర్పడితే ఎక్కడ అంటే బ్రెజిలియాలో, బ్రెజిలియా డిక్లరేషన్, బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి మన ఇండియా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే $1 మిలియన్ అందించింది ఫండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు IBSA. అయితే ఇది మనకి దేనికోసం ఫండ్ అంటే పేదరికం కావచ్చు, ఈ ఆకలి నిర్మూలన కోసం కావచ్చు, ఈ 2004లో స్థాపించిన ఫండ్ ఏదైతే ఉందో IBSA ఫండ్ అని చెప్పేసి,
దానికి మనమైతే అందించడం జరిగింది. ఈ ఫండ్ యొక్క మేనేజర్ ఎవరు అంటే UNOSSC అని చెప్పేసి, ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద సౌత్ అండ్ సౌత్ కోఆపరేషన్ అని చెప్పేసి పిలుస్తుంది. UNOSCC, UNOSSC, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద సౌత్ అండ్ సౌత్ కోఆపరేషన్. దీనికి హెడ్ వహిస్తుంది ఏది, IBSA ఫండ్కి హెడ్ UNOSSC అని చెప్పేసి పిలుస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే IBSAకి ఇండియా $1 మిలియన్ ఫండ్ను అందించింది. ఈ IBSA అనేది 2003లో బ్రెజిలియా డిక్లరేషన్లో బ్రెజిల్లో ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, ఇందులో భాగంగా ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఉంటాయని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ అంశం చూస్తే AIITGA అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఏషియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఏషియన్ ఇండియన్ గూడ్స్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. దాన్ని మనం ఏమంటున్నాం అంటే AITIG అని చెప్పేసి GA. అయితే దీనికి సంబంధించి మనకి న్యూఢిల్లీలో 3వ సమావేశం జరిగింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. న్యూఢిల్లీలో మనకి 3వ సమావేశం జరిగింది. ఇది మనకు 2009లో సంతకాలు చేసుకొని బ్యాంకాక్ సమావేశంలో భాగంగా 2010 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. 2009 నుంచి 2010 నుంచి ఇంప్లిమెంటేషన్. ఓకే, 2009లో మనం సంతకం చేసుకుంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ గూడ్స్ విషయంలో, అందుకే మనం గూడ్స్ అని చెప్పుకున్నాం. దేనికి, ఏషియన్ అండ్ ఇండియాకి సంబంధించి. ఓకే, సర్వీస్ అగ్రిమెంట్ ఇది మనకి ఎకనామిక్ అంశాల్లో భాగంగా కూడా మనకి వస్తుంది. సర్వీస్ అగ్రిమెంట్ మనకి 2014 నుంచి కూడా ఉంది ఇది. నెక్స్ట్ GIDH అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇంకొకటి. GIDH అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్. ఇది మనకు WHO స్టార్ట్ చేసింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. WHO అనేది స్టార్ట్ చేయడం జరిగింది 21 ఫిబ్రవరిన GIDH. ఇది మనకి జనరల్గా WHO నిర్వహించే ఒక నెట్వర్క్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది GIDH డిజిటల్ హెల్త్ నెట్వర్క్. దాదాపు G20 దేశాలన్నీ ఉంటాయి, అదేవిధంగా అతిథి దేశాలు కూడా ఆమోదించినవి అన్నీ. ఆరోగ్యం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే ప్రయత్నాలకి మనం ఏం చేస్తామంటే షేర్ చేయడం కోసం ఈ నెట్వర్క్ని యూజ్ చేస్తాం. అంటే ఈ ఆరోగ్యం సంబంధించిన అంశాలు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తామో అలాంటి అంశాలను షేర్ చేసుకోవడానికి నెట్వర్క్ని యూజ్ చేస్తుంది WHO. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు వార్తలు ఉందంటే WHO స్టార్ట్ చేసింది 21 ఫిబ్రవరిన, రైట్. అది నెక్స్ట్ ఇండియా UAE మనకి 5 years పాటు మల్టీ ఎనర్జీ వీసా సౌకర్యం అయితే కల్పించుకున్నది. అదొకటి కూడా మనకు వార్తల్లో ఉంది, అంశం గుర్తుపెట్టుకోండి. ఇండియా UAE. నెక్స్ట్ అంశం చూస్తే గంజాయిని మనకి ఈ వినోదాత్మక ఉపయోగానికి నిషేధించింది థాయిలాండ్. జనరల్గా గంజాయి సాగు చట్టబద్ధం చేసిన ఫస్ట్ ఏషియా దేశం ఏంటంటే థాయిలాండ్. ఓకే, గంజాయిని సాగు అనేది చట్టబద్ధం చేసిన దేశం ఏదంటే ఫస్ట్ ఏషియన్ దేశం ఏదంటే థాయిలాండ్. మనకి ఇప్పుడు ఏం చేసిందంటే వినోదాత్మకంగా దాన్ని యూజ్ చేయడాన్ని నిషేధించిందని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్టబద్ధం చేసింది గ్రీస్. ఓకే, సేమ్ సెక్స్ మ్యారేజ్ని చట్టబద్ధం ఏది అంటే గ్రీసు. మనకి 2024లో ఇంకొకటి ఎస్టోనియా కూడా ఉంటుంది. ఏది, ఎస్టోనియా, రైట్. నెక్స్ట్ ILO కన్వెన్షన్. మనకి ఫస్ట్ ఆసియా దేశం ఏదంటే 190 ఆమోదించిన ఫస్ట్ దేశం అంటే ఫిలిప్పీన్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ILO కన్వెన్షన్ను 190వ ఆమోదించిన ఫస్ట్ ఆసియా దేశం ఫిలిప్పీన్స్. కార్యాలయంలో భాగంగా హింస అండ్ వేదికల పరిష్కారంలో భాగంగా ఏర్పడ్డది. ఆసియాలో మొదటి దేశం, ప్రపంచంలోనే 38వ దేశం అని చెప్పేసి ఫిలిప్పీన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే న్యూజిలాండ్ పొగాకును
నిరోధక చట్టం అయితే రద్దు చేసింది. ఏంటంట న్యూజిలాండ్ పొగాకు యొక్క నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది. ఇంతకుముందు పొగాకు నిరోధక చట్టం అనేది ఉండే, దాన్ని రద్దు చేసింది. 1 జనవరి 2009 మనకి జన్మించిన వ్యక్తులకు పొగాకు అమ్మకాలు నిషేధించే చట్టంను రద్దు చేసింది. అంతకుముందు న్యూజిలాండ్లో మనకి నిషేధం అనేది ఉండే. ఎప్పుడు అంటే 2009 ఎప్పుడు 1 జనవరిన జన్మించిన వాళ్ళకి పొగాకు అమ్మడం అనేది నిషేధం ఉండే. ఇప్పుడు దాన్ని రద్దు చేసిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంశం మనకి FATF అని చెప్పేసి వార్తల్లో ఉంది. FATF అయితే ఇప్పుడు ఇటీవల మనకు దీనికి ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో భాగంగా ఇది మనకి ప్రధాన కార్యాలయం ప్యారిస్లో జరిగింది ఈ FATF సమావేశం అనేది. అయితే దీనికి అధ్యక్షత ఎవరంటే టి రాజ్ కుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ టి రాజ్ కుమార్. ఓకే, అయితే మనకి ఇటీవల మనకి FATF నుంచి రష్యా అయితే అధికారికంగా మనము దీన్ని రద్దు చేయడం జరిగింది, రష్యా సభ్యత్వంని. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓకే సభ్యత్వాన్ని రద్దు. అదేవిధంగా ఈ FATF యొక్క విస్తరణ అనేది మనకి వర్చువల్ కరెన్సీ కూడా విస్తరించింది. వర్చువల్ కరెన్సీ కూడా ఇటీవల మనకి విస్తరించుకున్నాం. అయితే FATF అనేది ఏంటంటే ఇది మనకు ఫస్ట్ అయితే G7 కంట్రీస్ దీన్ని ఏర్పరచుకుంటాయి. ఇది దేనికోసం అంటే ఈ మనీ లాండరింగ్ కేసు కావచ్చు, అదేవిధంగా ఈ టెర్రర్ ఫండింగ్ కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఏదైతే వెళ్తాయో దాన్ని అడ్డుకోవడం కోసం FATF అనేది మనకి ఏర్పడుతుంది. టాస్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసుకొని దాన్ని అడ్డుకోవడం కోసం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ వర్చువల్ కరెన్సీ చాలా ఫేక్ కరెన్సీ తయారవుతుంది. ఈ వర్చువల్ కరెన్సీ అనేది కూడా దీన్ని కూడా అడ్డుకోవడం కోసం ఇటీవల దీన్ని కూడా ఈ అంశం కిందకి తీసుకురావడం జరిగింది. ఈ మనీ లాండరింగ్ అనేది 1989లో కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా 2001లోనేమో మనము టెర్రర్ ఫండింగ్, 2024లో మనం వర్చువల్ కరెన్సీని కూడా విస్తరించుకున్నాం ఈ FATFకు సంబంధించి. అంటే ఈ అంశాల మీద ఏ అయితే దేశాలు దాని మీద ఫండింగ్ జరుగుతుందో, ఆ బిజినెస్ జరుగుతుందో దాన్ని అడ్డుకోవడం కోసమే ఈ FATF అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్. దీనికి సంబంధించిన అంశాలు చూస్తే ఇంకా ఈ FATF అధ్యక్షులు ఎవరంటే 2024 నుంచి 26 వరకు మనకు జూలై నుండి ఎలిసా డి అండా అని చెప్పేసి, ఎలిసా డి అండా. ఓకే, ఎప్పుడు జూలై నుంచి మనకి అధ్యక్షులుగా ఉంటారట. 2024 నుంచి 2026 వరకు 2 ఇయర్స్ పాటు. ఓకే, ఎలిసా డి అనేటమా లేడీ ఉమెన్. ఓకే, లేడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ FATFలో సభ్య దేశాలను మనకి రీసెంట్గా మనకి ఇండోనేషియా చేరింది కొత్త కంట్రీగా. ఇప్పుడు ప్రస్తుతానికైతే 37 దేశాలు ఉన్నాయి, ఒక 2 కౌన్సిల్స్ ఉన్నాయి. అది యూరోపియన్ యూనియన్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంకొకటి గ్రీస్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటాయి. ఇవి 2 కౌన్సిల్స్, అదేవిధంగా 37 దేశాలు అని చెప్పేసి ఉంటాయి. ఇటీవల మనకి ఏది వచ్చిందంటే ఇండోనేషియా రావడం జరిగింది ఇందులోకి. ఓకే, అదొకటి మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇది 1989లో ఏర్పడని చెప్పేసి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, అయితే దీంట్లో గ్రే లిస్టు, బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయి. ఇట్లాంటి ఏవైతే కొన్ని రూల్స్ ఈ మనం పెట్టుకున్న రూల్స్ని పాటించని వాటిని మనము గ్రే లిస్ట్లో పెడతారు. ఈ గ్రే లిస్ట్లో భాగంగా ఫస్ట్ మనకి న్యూగా నమీబియా అండ్ కెన్యా అయితే ఉంది గ్రే లిస్ట్లో. ఇవి వెరీ ఇంపార్టెంట్, ఇవి మనకు 100% క్వశ్చన్స్ వస్తాయి. గ్రే లిస్ట్లో నమీబియా అండ్ కెన్యా ఉన్నాయి. మరి ఇటీవల ఆ గ్రే లిస్ట్ నుంచి తీసివేయబడ్డాయి. అంటే ఇలాంటి ఆంక్షలు అవి పాటించినప్పుడు వాటి నుంచి పాటించినప్పుడేమో తొలగిస్తారు, మళ్ళీ పాటించినప్పుడేమో గ్రే లిస్ట్లో పెడతారు. అట్లా తొలగించిన దేశాలు కూడా ఉన్నాయి మనకి. ఏదంటే UAE, యుగాండా ప్లస్ మనకి బార్బడోస్ అని చెప్పేసి ఇటీవల మనము వీటిని గ్రే లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. ఇంకొకటి బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా అది హై రిస్క్గా, అది ఏంటంటే హై రిస్క్ ఈ న్యాయ శిక్ష అనేది ఉంటుంది, వాటి అంటే శిక్ష అయితే ఉంటుంది. అట్లా మనం బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆ బ్లాక్ లిస్ట్లో భాగంగా ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్ ఉన్నాయి. ఉత్తర కొరియా,
ఇరాన్, మయన్మార్ ఇవి బ్లాక్ లిస్ట్. రైట్, ఇవి మనకి FATF యొక్క అంశాలు, వెరీ ఇంపార్టెంట్. దీని అధ్యక్షులు వచ్చేసి టి రాజ్కుమార్. మనకి ప్యారిస్లో జరిగిన సమావేశం 1989లో దీన్ని ఏర్పరచుకుంటాం. మెయిన్గా ఏంటంటే మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్, వర్చువల్ కరెన్సీ, దీని మీద ఇటీవల మనకి రష్యాను అయితే సభ్యత్వం అయితే పోయింది, తీసేసారు. దీనికి వర్చువల్ కరెన్సీ 2024లో భాగంగానే విస్తరించుకున్న వర్చువల్ కరెన్సీకి ఎల్సా డి అండా అని చెప్పేసి మన 2024 నుంచి 26 వరకు మనకి అధ్యక్షులు ఉంటారు ఉమెన్. మనకి ఇండోనేషియా రీసెంట్గా మనకి సభ్యత్వ దేశంగా వచ్చింది. 37 కంట్రీస్, 2 కౌన్సిల్స్ అనేవి ఈ FATFలో ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్, వెరీ ఇంపార్టెంట్ అంశం. ఇంకొకటి CSTO నుంచి వైదొలిగిన ఆర్మేనియా అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. వైదొలిగిన ఆర్మేనియా. CSTO అంటే ఏం లేదు, ఇది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రిటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రిటీ ఆర్గనైజేషన్ ఇది ఏంటంటే, ఈ CSTO వైఫల్యం కారణంగా తప్పుకున్నట్లు ఆర్మేనియా వెల్లడించిందట. ఇది మనకు జనరల్గా ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. దీంట్లో సభ్య దేశాలు రష్యా, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, బెలారస్, అదేవిధంగా ఆర్మేనియా ఉంటే ఆర్మేనియా అయితే తప్పుకున్నది. ఆర్మేనియా తప్పుకున్నదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆహార భద్రత విషయంలో ఒప్పందం చేసుకున్నది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అండ్ అది ఉండు భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదొకటి అంశం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి భూటాన్ ప్రధాని భారత్ అయితే పర్యటించారు. అందులో భాగంగా షెరింగ్ తోబిగే తెలుసు మనకి. ఓకే, అయితే ఈ 2024లో మన అధికారం చేపట్టిన తర్వాత భూటాన్ ప్రధాని తొలి విదేశీ పర్యటన మన ఇండియాకి వచ్చింది. అందులో భాగంగా ఈ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం అంటే ఇండియాకి 5,000 కోట్లు సహాయం అయితే చేయడం జరిగింది. పునత్ షాంగ్జూ 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఒప్పందం చేసుకున్నాం. ఇది 13వ పంచవర్ష ప్రణాళిక కోసం మనకి రెట్టింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5,000 కోట్లు అనేది అంతే. నెక్స్ట్ మనకి ఇండియా బ్రెజిల్ 2+2 డైలాగ్ అనేది జరిగింది. మనకి ఇండియా అండ్ బ్రెజిల్ 2+2 డైలాగ్ అంటే మనకు భారతదేశంతో బాగుంటాయి వేరే వేరే దేశాలతో. ఓకే, 2+2 డైలాగ్. ఓకే, భారత్ అండ్ బ్రెజిల్ 2+2 డైలాగ్ ఫస్ట్. ఈ విదేశాంగ అండ్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖలు సంభాషించుకున్న ఇందులో భాగంగా ఇది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2+2 డైలాగ్ అనేది మనకి చాలా కంట్రీస్తో ఉన్నాయి. క్వాడ్ కంట్రీస్తో ఉన్నాయి. USA, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా. క్వాడ్ కంట్రీస్తో 3తో ఉన్నాయి, USA, జపాన్, ఆస్ట్రేలియాతో. అదేవిధంగా రష్యాతో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి బ్రెజిల్. ఓకే, USA, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, UK, బ్రెజిల్, ఇవన్నీ కూడా మనకి ఈ 2+2 డైలాగ్ అనేది ఉంది ఇండియాతో. నెక్స్ట్, పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది మన వార్తల్లో ఉంది. ఇది మార్చి కరెంట్ అఫైర్స్ అన్ని. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రస్తుతం పనులు సాగటం లేదని చెప్పేసి వార్తల్లో ఉంది. కాకపోతే పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఏందో మనకు ఐడియా ఉండాలి. సో ఇందులో భాగంగా చూస్తే మనకి ఇండియా, నేపాల్ మధ్య ఇది ఉంటుంది. ఇండియా అండ్ నేపాల్ మధ్య ఉమ్మడి దేశాల జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా సాగునీరు కూడా, జల విద్యుత్ అండ్ సాగునీరు, ఇది 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉండే మహాకాళి నదిపై ఉంటుంది. ఇక్కడ మహాకాళి నదిపై. ఇది ఏంటిది మరి? జల విద్యుత్ అదేవిధంగా సాగునీరు ప్రాజెక్టు కూడా. మనకు జనరల్గా 6,480 మెగావాట్లు ఇండియాకి, దాంట్లో 3,200 మెగావాట్లు, నేపాల్ ఏమో 3,240 మెగావాట్లు. ఇది జల విద్యుత్తు. సాగునీరు అయితేనేమో ఇండియాకి
2,40,000 హెక్టార్లకు అందిస్తుంది. నేపాల్కి అయితే 1,30,000 హెక్టార్లు. పీడిఎఫ్లో ఉంది, చూసుకోండి. ఇది మహాకాళి నది ఒప్పందం 1996లో భాగంగా నిర్మించడం జరిగింది. 1996లో భాగంగా మనకు నిర్మించుకున్నాం. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు అనేది ఇటీవల ఏ దేశాలకు మధ్య సంబంధించిన అంశం అని చెప్పేసి మనకు రావచ్చు. ఇండియా నేపాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ నది అంటే మహాకాళి నది. ఇది జల విద్యుత్, అదేవిధంగా సాగునీరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది ఎప్పుడు ఒప్పందం చేసుకున్నాం అంటే 1996లో మనకి మహాకాళి నది ఒప్పందంలో భాగంగా తీసుకుంటాం. ఇండియాలో మనకు తరచుగా శారదా నది అని చెప్పేసి పిలుస్తామట మహాకాళి నదిని. ఇది మనకు ఉత్తరాఖండ్లోని కాలపానిలో జన్మిస్తుంది. ఇండియా నేపాల్ సరిహద్దు. రైట్. అది మనకి పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశం. నెక్స్ట్ G4 మోడల్ యుఎన్ఎస్సి అని చెప్పేసి మన వార్తలు ఉంది. ఈ G4 మోడల్ అనేది G4 కంట్రీస్ ఉంటాయి కదా. ఈ G4 మోడల్ యుఎన్ఎస్ అనేది G4 దేశాల తరపున మనకి యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి అయిన రుచిరా కంబోజ్ మనకి G4 మోడల్ని సమర్పించిందట. అందుకు వార్తల్లో ఉంది G4 మోడల్ అనేది. ఇది యుఎన్ఎస్సి. ఓకే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఈ G4 మోడల్ మనకి కొత్త సభ్యుల చేరిక జరిగింది. 15 నుంచి 24, 25 లేదా 26కు పెరిగింది. 15 నుంచి ఎంత ఇప్పుడు 26 లేదా 25 లేదా 26కు అయితే పెరిగింది. ఇందులో మనకి కొత్త ఏమంటే పర్మనెంట్ మెంబర్స్ ఏమో 6, పర్మనెంట్ మెంబర్స్ 6, మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏమో దాదాపు 4 to 5. ఇవి న్యూకి సంబంధించి. ఇది G4 మోడల్లో భాగంగా మనకి యుఎన్ఎస్సిలో రుచిరా కంబోజ్ అయితే సమర్పించింది G4 మోడల్ని. అందులో భాగంగా వస్తే 6 న్యూ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, ఈ 6 న్యూ పర్మనెంట్ మెంబర్స్ అన్నాం కదా. అవి ఏంటిదేంటంటే ఒకటి ఆసియా పసిఫిక్, ఇవి గుర్తుపెట్టుకోవాలి, 100% ఇంపార్టెంట్ ఇది ఒకటి. రెండోది ఆఫ్రికా, మూడోది లాటిన్ అమెరికా, నాలుగోది కరీబియన్ అనొచ్చు. నెక్స్ట్ వెస్టర్న్ యూరోపియన్, అదేవిధంగా ఇంకా అదర్స్ అని చెప్పేసి ఇంకా ఉంది. అట్లా మనకి వీరిని జనరల్ అసెంబ్లీ అయితే ఎన్నుకుంటుంది ఈ పర్మనెంట్ కంట్రీస్ని. ఓకే, మరి ఇది రీజనల్ రిప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి మనకి 6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. రైట్. జనరల్గా మనం చూస్తే యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ ఉంటాయి, 10 ఏమో నాన్ పర్మనెంట్ ఉంటాయి. 2 సంవత్సరాల కాలానికి 15 కంట్రీస్ ఉంటాయి. ఇది మనకు ఇప్పుడైతే 25 నుంచి 26కి అయిపోయింది. పర్మనెంట్లో భాగంగా అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అయితే ఉంటాయి, తెలుసు మనకి. ఈ G4 అంటే ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, ఈ G4 కంట్రీసు. ఓకే, ఇది మనకు G4 మోడల్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇటీవల మనకి రాష్ట్రపతి మారిషస్ అయితే పర్యటించిండు. అందులో కొన్ని మనకి ఏంటంటే రాష్ట్రపతికి గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్లా ప్రదానం చేసింది యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ మారిషస్ జాతీయ దినోత్సవం అయితే ముఖ్య అతిథిగా అక్కడికి మనం రాష్ట్రపతి వెళ్ళడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పరిరక్షణ నేరాలపై మనకు ఒక డేటాబేస్ అయితే రావడం జరిగింది. ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ చూస్తాం. చూడండి, మనకి ఇండియా అయితే ప్రారంభించింది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ సమావేశాన్ని. యుఎన్ఓ పీస్ కీపర్స్పై నేరాల సమాచారం అందిస్తుంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. 2022 డిసెంబర్లో మనకి యుఎన్ఎస్సిలో భారత్ అధ్యక్షత వహించినప్పుడు దీన్ని ప్రతిపాదించింది భారత్ నాయకత్వంలో 2022లోనే. అది కో చైర్ ఎవరంటే బంగ్లాదేశ్, నేపాల్, ఈజిప్ట్, మొరాకో, ఫ్రాన్స్. ఇవి
ఇది మనకి ఐరోస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ అనేది ఉంది, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. యుఎన్ఓ పీస్ కీపర్స్పై నేరాల సమాచారం అందించింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం మనకి ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 37th ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 37th ఎక్కడ జరిగిందంటే అడిస్ అబాబా ఇథియోపియా. ఓకే, ఇది మనకి అవుట్కమ్ ఏంటంటే ఆఫ్రికా క్లబ్ను ఏర్పరచుకున్నాయి. మరి ఈ సమ్మిట్లో భాగంగా ఏమైంది అంటే ఆఫ్రికా క్లబ్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది మనకు అవుట్కమ్. ఇది అలయన్స్ ఆఫ్ ఆఫ్రికన్ మల్టీలాటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆఫ్రికా క్లబ్ను ఏమంటున్నాం? అలయన్స్ ఆఫ్ ఆఫ్రికన్ మల్టీలాటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది వాతావరణ మార్పులు, అభివృద్ధి అవసరాలు పరిష్కరించడం కోసం అయితే ఇది ఏర్పాటు చేసినట. మనకు జనరల్గా ఏయూ అనేది ఆఫ్రికన్ యూనియన్ అనేది 2001లో స్థాపించుకుంటాం ఇథియోపియాలో. 2001లో ఎక్కడ? ఇథియోపియాలో. ఇది మనకి 2002లో భాగంగా డర్బన్లో ప్రారంభమవుతుంది. అంటే స్థాపన అయితే 2001లో ప్రారంభించుకున్న మనము డర్బన్లో 2002లో. ఇది 55 సభ్య దేశాలు అయితే ఉంటాయి. దీంట్లో 55 సభ్య దేశాలు. బహిష్కరణ రీసెంట్గా ఏమేమైనాయో మనకు కొన్ని ఉన్నాయి. 5 దేశాలు ఉన్నాయి ఈ ఏయూ నుంచి బహిష్కరణ అయినాయి. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, గాబన్, సుడాన్. ఇది ఒకటేసారి అయినాయి అంటే కాలేదు, 1 by 1 అట్లా కావడం జరిగింది, బహిష్కరణకి గురైనాయి. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, గాబన్, సుడాన్ అని చెప్పేసి. అదేవిధంగా ఇటీవల మనకి ఈ ఏయూకి సంబంధించి కేప్ వర్దే అనేది మనకి మలేరియా రహిత దేశంగా ప్రకటించుకున్నది. మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ఈ అంశం చర్చించుకున్నది. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆఫ్రికా యూనియన్లో భాగంగా అవుట్కమ్ వచ్చేసి ఆఫ్రికా క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. అడిస్ అబాబాలో జరిగింది 37th సమ్మిట్ అని చెప్పేసి ఇథియోపియాలో. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది మనకి 2001లో ఏర్పడుతుంది. 2002లో డర్బన్లో స్థాపించుకుంటే డర్బన్లో మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. 55 సభ్య దేశాలు ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఇస్టా అని చెప్పేసి ఉంది మనకి, ఇంటర్నేషనల్ సీడ్ టెస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి. అయితే దీని శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మన వార్తల్లో ఉంది. 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేది ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో. ఎక్కడ? ఇంగ్లాండ్లో ఇస్టా. అయితే మనకి ఇస్టా అనేది 1924లో జూరిచ్ స్విట్జర్లాండ్లో ఏర్పరచుకుంటాం. అధ్యక్షులు మనకి కేశవులు, తెలంగాణ. వెరీ ఇంపార్టెంట్. అవును, తెలంగాణ కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం చూస్తే యుఎన్హెచ్ఆర్సీలో యుఎన్హెచ్ఆర్సీ 55వ సెషన్ మనకి జెనీవాలో జరిగింది. యుఎన్హెచ్ఆర్సీ 55th సెషన్ అనేది. రైట్. అంశం ఏంటంటే కాశ్మీర్ అంశంపై టర్కీ, పాకిస్తాన్ లేవనెత్తినందుకు మనకి భారత్ అయితే విరుచుకుపడ్డదట. అందుకు వార్తల్లో వివాదం కాబట్టి ఈ యుఎన్హెచ్ఆర్సీ అనేది మనకి జనరల్గా 2006లో ఏర్పరచుకుంటాం. ఇది 47 మెంబర్స్ ఉంటాయి. 2006లో ఏర్పరచుకుంటాం. ఇది మనకి పదవి అనేది 3 years పాటు ఉంటుంది యుఎన్హెచ్ఆర్సీ సంబంధించి. నెక్స్ట్ ఇటీవల మనం అబార్షన్ని రాజ్యాంగ హోదా కల్పించింది, రాజ్యాంగ హక్కుగా ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్యాక్ట్ బిట్. అబార్షన్ని రాజ్యాంగ హక్కు గుర్తించిన ఫస్ట్ దేశం ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే నాటో యొక్క 32వ దేశం మన స్వీడన్, 31 అయితే ఫిన్లాండ్. ఓకే, ఇటీవల మనకి స్వీడన్ అయితే వచ్చేసింది 32వ దేశంగా 2024లో. 2023లో భాగంగా ఫిన్లాండ్ 31. నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ చూసినాం, థాయిలాండ్ అనేది సేమ్ సెక్స్ మ్యారేజ్ని చట్టబద్ధం చేసింది. నెక్స్ట్ యాక్టివ్ యూథనేషియా అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. యాక్టివ్ యూథనేషియా. ఇట్లాంటి అంశాలు వస్తాయి మనకి. ఓకే, యూథనేషియా అంటే కదా మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఫ్రాన్స్ అధ్యక్షుడు అయితే ప్రకటించిందట యాక్టివ్ యూథనేషియా అని. ఈ యాక్టివ్ యూథనేషియా అంటే మనకి యూథనేషియా అంటే జనరల్గా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారికి ఒక ట్రీట్మెంట్ అందించి చంపడం ఉంటుంది, ట్రీట్మెంట్ అందించకుండా చంపడం ఉంటుంది. అంటే యాక్టివ్ అంటే చనిపోవడం కోసం ఏదైనా మనం క్రియాశీల చర్య, ఏదైనా ఒకటి మెడిసిన్ ఇచ్చేసి చంపేయడం, అది యాక్టివ్ యూథనేషియా. పాజిటివ్ యూథనేషియా ఉంటుంది, ఏదైతే మెడిసిన్ అందిస్తే బతుకుతాడో ఆపివేయడం, ఆ మెడిసిన్ ఆపివేస్తే చనిపోతాడు, అది పాజిటివ్ యూథనేషియా. ఇదేమో యాక్టివ్ యూథనేషియా అని చెప్పేసి మనకి వార్తలు ఏముందంటే ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అబార్షన్ కూడా ఫ్రాన్సే రాజ్యాంగ హక్కుగా ప్రకటించింది, ఫ్రాన్స్. ఇదంతే. నెక్స్ట్ SCO స్టార్టప్ ఫోరం యొక్క 4th ఎడిషన్. ఓకే,
తెలుసు మనకు ఏసీఓ అనేది బీజింగ్లో హెడ్ క్వార్టర్ ఉంటే మనకి 2001లో స్థాపించుకున్నాం మనం. షాంఘైలో 1996లో స్టార్ట్ చేసుకొని 2017లో మనకి ఇండియా పాకిస్తాన్ వస్తుంది. అంతకుముందు మనకి మిగతా కంట్రీస్ ఉంటాయి. 2003లో కౌన్సిల్ ఆఫ్ హెడ్గా మనకి ఇండియా కూడా చేసింది. 2024 మనకు అస్తానాలో జరిగింది ఎస్సీఓ సమ్మిట్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టార్టప్ ఫోరం యొక్క 4th ఎడిషన్ అనేది న్యూఢిల్లీలో స్టార్టప్ ఫాస్ట్గా చెప్తున్నాను చెప్పేసి కాదు, పీడిఎఫ్లో ఉంది, చూసుకోండి మీరు. ఓకే, నిర్వహణ ఎవరంటే డిపిఐఐటి, మనకి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అది. ఓకే, ఓకే, ఇది మనకి కంప్లీట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి జాకబ్ జుమా అని మన వార్తలో ఉన్నారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా మనకి మే 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం నిషేధం విధించింది, అందుకు వార్తలో ఉన్నాడు. సో నిర్దిష్ట కారణం అయితే మనకై చెప్పలేదు, కానీ మొత్తానికైతే నిషేధం అయితే విధించింది ఈసీ. ఓకే, ఇది మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన 3 months కరెంట్ అఫైర్స్. కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ నేను స్కిప్ చేయడం జరిగింది, పీడిఎఫ్లో ఉన్నాయి, మీరు జస్ట్ ఒకసారి చూసుకుంటే గుర్తుండేటి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంతే, మిగతా ఏమన్నీ ఉన్నాయి. ఇది మనకి ఏప్రిల్ కూడా చెప్తే బాగుండేది, కాకపోతే ఇప్పటికే లెంతీ అవుతుందని చెప్పేసి ఈ క్లాస్లో నేను యాడ్ చేయలేదు. మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఒక 1 by 1 కంటిన్యూ అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.